ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకుంటాం అనమాట. ముందుగా మనం దీంట్లో ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అంటే ఏంటిది? అనేది ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు? ఒక ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటిది? అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. లేటర్ పాసింగ్ వాల్యూస్ అంటే పాసింగ్ వాల్యూస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత రిటర్నింగ్ ఏ వాల్యూ అంటే రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెషన్‌లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు దాకా చెప్పిన ఆల్ ద సెషన్స్ అన్నిటికంటే కూడా ఏంటంటే అండి, ఈ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫంక్షన్స్ అనేవి. ఎందుకంటే మనం పైథాన్‌లో రాసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దేర్ హ్యావింగ్ 2 వేస్‌లో మాత్రమే రాస్తారన్నమాట. ఒకటి ఫంక్షన్ రూపంలో రాస్తారు. ఇంకొకటి లూప్స్ రూపంలో రాస్తారు. లూప్స్ అంటే అనదర్ కాన్సెప్ట్ అన్నమాట. అది కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, రిమైనింగ్ ఏంటంటే ఫంక్షన్. అంటే మోస్ట్ ఆఫ్ ద టాస్క్‌లన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ ద్వారా మాత్రమే ట్రిగ్గర్ చేస్తా ఉంటాం అన్నమాట. యాక్చువల్‌గా మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్, డ్యాంగో డెవలపర్ అయ్యారనుకోండి. అప్పుడు మీకేమవుతుందంటే ఎక్కువగా సినారియోస్ అన్నీ దేని మీద చేస్తారంటే ఫంక్షన్‌తోనే రాస్తారన్నమాట స్టెప్స్. సో, ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. సో, ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జస్ట్ ఎ సెకండ్. అసలు ముందుగా ఫంక్షన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఆల్రెడీ ఫిలాసఫీ కొన్ని బిహేవియర్స్ గురించి నేర్చుకున్నాం మనం పైథాన్‌లో. ఏంటిది? పైథాన్‌లో మనం ఏం చేస్తాము, ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఏం చేస్తామంటే కంప్యూటర్‌కి మనం ఏదైతే వర్క్ చేయాలి అనుకుంటున్నామో, ఆ వర్క్‌ని కంప్యూటర్‌కి అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్స్ అనేవి రాసేసి, ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఏం చేస్తాం, కంప్యూటర్‌కి అర్థమయ్యేలా చెప్పడం అనేది చేస్తాం. అవునా కాదా? దానిలో మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాసామనుకోండి ఏం జరుగుతుంది? కండిషనల్ అంటే ఏం జరుగుతుంది? అంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు, ఆ ప్రోగ్రామ్ లోపల ఒక ఇన్‌స్ట్రక్షన్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాలంటే కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్తామనమాట. అలానే లూప్స్ అనే వాటిని ఎందుకు యూజ్ చేస్తారు? మల్టిపుల్ టైమ్స్ ఆర్ ఇంకా ఫర్, వైల్ అనే దాని తర్వాత ఉన్నాయి. అలానే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? అంటే అయ్యేదే. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఒక ఒక లూప్‌లో ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని సడెన్‌గా స్టాప్ చేయడం ఆర్ ఎగ్జిట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే సడెన్‌గా బండి ఆపడానికి అని చెప్తారనమాట. క్లచ్ ఎందుకు యూజ్ చేస్తారంటే స్పీడ్ పెంచడానికి అని చెప్పుకుంటాం కదా! అలానే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే లూప్‌ని కంట్రోల్ చేయడం కోసం వి ఆర్ యూజింగ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. వి ఆర్ యూజింగ్ బ్రేక్ ఆర్ కంటిన్యూ అని చెప్తాం అనమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దాకా 3 కాన్సెప్ట్స్ చెప్పాను. ఫోర్త్ కాన్సెప్ట్‌లోకెళ్తున్నానన్నమాట. దాన్నేమంటారంటే ఫంక్షన్స్ అంటారన్నమాట. ఫంక్షన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఫంక్షన్స్ అంటే ఏంటిదంటే ఇది మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎందుకు రాస్తాము? స్పెసిఫిక్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయడం కోసం. ఎల్స్ ఒక ఇన్‌స్ట్రక్షన్ ఎందుకు రాస్తాము? ఒక ఇన్‌స్ట్రక్షన్ ఆర్ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఆర్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎందుకు రాస్తామంటే, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము, ఒక బ్లాక్ కోడ్ అనే దాన్ని ఏం చేస్తామంటే రాయడం అనేది చేస్తాం. మనం రాసి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం రాసే బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనకి ఎన్ని సార్లయితే అవసరమైందో అన్ని సార్లు రీయూజ్ గనక చేసుకోవాలి అనుకోండి. అలా చేసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఓకేనా? అసలు రీయూజబుల్ కోడ్ అంటే ఏందో చూద్దాం అనమాట. మీరు రీయూజబిలిటీ అంటే ఆల్రెడీ మీకు చెప్పానన్నమాట. రీయూజబిలిటీ అంటే ఇది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారండి? రీయూజబుల్ థింగ్స్ అన్ని యూజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అలా చేయడం ద్వారా ఏమైద్ది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అయిద్ది. ఫాస్ట్‌గా టాస్కబిలిటీ అనేది కంప్లీట్ అయిపోయిద్ది. ఫాస్ట్‌గా డీబగ్గింగ్ అనేది ఎవ్రీథింగ్ అనేది క్లియర్ అవుద్ది. కాబట్టి అందుకని ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రీయూజబిలిటీ అనే థింగ్స్‌ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానన్నమాట. అసలు ఫంక్షన్ అంటే ఏంటి అనేది చెప్తున్నానన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను జస్ట్ పెయింట్. చాలా కష్టమైన టాపిక్ అండి.
ఇప్పుడేం చేశానంటే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఈ ప్రోగ్రామ్‌లో నేనేం చేస్తున్నానంటే, ముందుగా ఏం చేస్తాను, రోజు కూడా నాకు సేమ్ టాస్క్‌లొస్తున్నాయన్నమాట. రోజు కూడా సేమ్ టాస్క్‌లొస్తున్నాయన్నమాట. సేమ్ టాస్క్‌లు. ఈ సేమ్ టాస్క్‌లొస్తున్నాయనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, ఆటికి సంబంధించిన కోడంతా కూడా మరలా రిపీటెడ్‌గా రాయకుండా మనం ఏం చేస్తామంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అయన్నీ తీసేసేసి, సో, మనకు రెగ్యులర్‌గా ఒకటే టాస్క్ రెగ్యులర్‌గా సేమ్ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఒక 20 లైన్స్‌తో కోడ్. అదే కోడ్ ప్రతిరోజు రాయాలన్నమాట. అప్పుడు నేనేం చేస్తానంటే ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తా అంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఫంక్షన్స్ అంటే ఏంటంటే కోడ్‌ని దాచిపెట్టుకోవడం అన్నమాట. అంటే మనకి ఎప్పుడైతే మన ప్రోగ్రామ్‌లో మనకి ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్‌ని గనక వాడుకోవాలనుకోండి, అలా వాడుకోవాల్సొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందన్నమాట. అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్. అంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్ కోసం మనం ఏం చేస్తాము, ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది పాస్ చేస్తాం. ఈ ఇన్‌స్ట్రక్షన్ నేనేం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు ఎన్ని సార్లు అయితే అవసరమైందో అన్ని సార్లు దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్నాను. మళ్ళీ మళ్ళీ కోడ్ రాయకుండా. అలా రాయకుండా ఒకే కోడ్‌ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రీయూజ్ కనుక చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏందనేది చూద్దాం అనమాట. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ మీకు ఒక స్క్రీన్ మీద ఒకటి కనపడుతుందనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, హలో అనే ఒక మెసేజ్‌ని ప్రింట్ చేయాలనుకున్నాను. అంటే ఇక్కడ రాసే ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌కి ఒక మీనింగ్ ఉంటుంది కదండీ! ప్రతి ఇన్‌స్ట్రక్షన్ కూడా ఒక మీనింగ్ ఉంటుంది కదా! మనం రాసే ప్రోగ్రామ్. ఓకే. నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అనే ఒక మెసేజ్‌ని ప్రింట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానండి, హలో వరల్డ్ అని రాస్తాను. ఇది నేనేం చేశాను, రన్ చేసేసి అనుకున్నప్పుడు నాకేం జరుగుతుంది, ఇది నేను రన్ చేసేసానుకో నాకేమవుతుంది, హలో వరల్డ్ అనే టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇదే కోడ్‌ని నేనేం చేయాలి అనుకున్నానంటే ప్రోగ్రామ్‌లో అంటే ఒక లైన్ అనుకోమాకండి. చాలా లైన్స్ అనుకోండి. ఇదే లైన్ నేనేం చేద్దాం అనుకున్నానంటే ప్రోగ్రామ్‌లో బోలెడన్ని సార్లు వాడుకోవాలి అనుకున్నానన్నమాట ఇదే ఇన్‌స్ట్రక్షన్‌ని. అలా వాడుకోవాలనుకో నేను ఎప్పుడైతే వాడాలో అప్పుడు ప్రతిసారి నేనైతే జనరల్‌గా ఏం చేయాలి, సెకండ్ లైన్‌లో, థర్డ్ లైన్‌లో వాడుకోవాలనుకున్నాను. అలానే నైన్త్ లైన్‌లో కూడా వాడుకోవాలనుకున్నాను. అప్పుడు ప్రతిసారి నేనేం చేస్తాను, కాపీ పేస్ట్ అనేదే కదండీ చేసేది జనరల్‌గా. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ రాయాలి. ఇప్పుడు నేను రాసిన ఇన్‌స్ట్రక్షన్ వన్ లైన్ కాబట్టి మీరు ఈజీగా అక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసేసారు. సపోజ్ దట్ నేను రాసిన పీస్ ఆఫ్ కోడ్ అనేది ఏంటిదంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒక 10 లైన్స్ ఉందనుకున్నాను. ఆ 10 లైన్స్ కోడ్‌ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తా ఉంటే కోడ్ యొక్క బిహేవియర్ లెంత్ పెరిగిపోతా ఉంటది కదండీ! అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది గాని క్రియేట్ చేస్తాం. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఒక ప్రోగ్రామ్‌లో మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు యూజ్ గనక చేసుకోవాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తారంటే పైథాన్‌లో ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేస్తారో అయన్నీ నాకు అనవసరం. ఇప్పుడు మనం చూద్దామండి. టీఎఫ్ అని రాసాను. ఊరికే రఫ్‌గా రాస్తున్నాను. దీన్ని ఫంక్షన్ అంటారు. ఎందుకంటారనేది తర్వాత చూద్దాం. కాల్ అని పెట్టాను. కిందకెళ్ళి నేనేం చేశాను, ఇందాక మనం కాపీ చేసుకుంది ఏదైతే ఉందో ఇది రాసేసాను. జనరల్‌గా మనం ఈ కోడ్‌ని గనుక రన్ చేసామనుకోండి ఏం రావాలండి అవుట్‌పుట్? ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనకేం కావాలి? హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. కానీ ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఎందుకని అంటే, మనం ఇట్లా రాసేసామనుకోండి, ఒక ఫంక్షన్‌లో పెట్టుకున్నామనుకోండి, ఏం జరిగిద్దంటే, ఈ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఇది ఏమవుతుందంటే, మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడ్ అనేది ఏమవుతుంది, రిజర్వేషన్ అయిపోతదనమాట. రిజర్వేషన్ అయిపోతదనమాట. ఆ కోడ్‌ని మనం ఏం చేస్తాము, రీయూజ్ చేసుకోవడం ద్వారా మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్‌లో అవసరమైద్దో, అప్పుడు మాత్రం ఏం చేస్తామంటే, ఆ కోడ్‌ని తెచ్చుకొని వాడుకోవడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడానికి ఏం చేస్తారంటే అండి, ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఫంక్షన్ అంటే ఏంది డెఫినిషన్ విన్నాం. తర్వాత రిమైనింగ్ ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తారు, ఇవన్నీ ఇంకా వాటెవర్ మేబీ సో మెనీ థింగ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ వన్ ఆఫ్టర్ వన్ అనేది నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. సో ముందుగా అసలు ఫంక్షన్స్ అంటే ఏంటంటే, మనం ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే, ఒక స్పెసిఫిక్ యాక్షన్ పర్ఫార్మ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఏం చేయాలంటే రీయూజ్ కనుక చేసుకోవాలనుకుంటే మన ప్రోగ్రామ్ లోపల, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము, ఈ థింగ్స్ అన్నిటిని కూడా అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. అసలు ముందుగా ఫంక్షన్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం అనమాట.
ఒక ఫంక్షన్‌ని గనుక డిఫైన్ చేయాలనుకోండి ఎలా చేస్తారంటే డీఎఫ్ అంటే డీఎఫ్ అంటే డిఫైన్ చేయడం అంటారన్నమాట. డెఫ్ అంటాం. అంటే డెఫ్ అంటే డిఫైన్ చేయడం అంటారన్నమాట. అంటే ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తాం అన్నమాట. డీఎఫ్. ఇఫ్ అంటే కండిషనల్ స్టేట్‌మెంట్. ఫర్ అంటే అదొక లూప్ అని. డీఎఫ్ రాసామంటే డెఫ్ అని రాసామంటే దాన్ని ఒక ఫంక్షన్ అంటారన్నమాట. డీఎఫ్ అని రాసేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ అంటే ఫంక్షన్ నేమ్ అంటే వేరేదేదో కాదండి. మనం ఏ పర్పస్ కోసమైతే కోడ్‌ని రిజర్వ్ చేసుకుంటున్నామో, ఆ రిజర్వ్ చేసుకునే కోడ్‌కి ఒక పేరు పెట్టాలి కదా! ఒక పిల్లవాడు పుట్టాడంటే దానికి ఒక పేరు పెడతాం కదా! మనం ఏ కోడ్‌నైతే మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నామో, ఆ కోడ్‌కి ఒక పేరనేది పెట్టాలి కదా! ఆ పేరుని ఏమంటారంటే ఫంక్షన్ యొక్క నేమ్ అని పిలుస్తారన్నమాట. అంటే ఫంక్షన్ యొక్క పేరు పెట్టేసి తర్వాత పారాంథసిస్ అంటారన్నమాట. కొంతమంది ఏం చెప్తారంటే రౌండ్ బ్రేసెస్ అంటారు. కొంతమంది డెవలపర్స్ ఏమంటారంటే పారాంథసిస్ అంటారన్నమాట. అంటే మీరు ఏదైనా ఒకటే అని గుర్తుపెట్టుకోండి. అంటే రౌండ్ బ్రేసెస్ అనేది నాకు బాగా అలవాటు కాబట్టి రౌండ్ బ్రేసెస్ తీసుకున్నాను. తర్వాత మనం ఏం చేస్తాం 2 చుక్కలు పెడితే దాన్ని కాలన్ అంటారన్నమాట. కాలన్ చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లైన్‌లో ఇండెంటేషన్ అంటారన్నమాట. ఇండెంటేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానన్నమాట. స్పేస్ బార్ 4 సార్లు క్లిక్ చేస్తే ఎంతైతే వస్తదో దాన్ని ఇండెంటేషన్ అంటాం. ఇండెంటేషన్ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. మనం ఏ బ్లాక్ ఆఫ్ కోడ్‌నైతే మనం రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నాం మన ప్రోగ్రామ్ లోపలికి, ఆ రీయూజ్ చేసే బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లేస్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా ప్లేస్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ ఈ ఫంక్షన్ గురించి డీటెయిల్‌గా నేర్చుకుంటున్నాను. ఈ ఫంక్షన్ గనుక చూసేసారనుకోండి దీంట్లో టాప్ లైన్ ఒకటి కనపడుతుంది చూడండి. ఈ టాప్ లైన్‌లో కనపడేదాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారనమాట. కింద కనపడే లైన్‌ని ఏమంటారంటే అండి, ఈ కింద కనపడే సెకండ్ లైన్‌ని ఏమంటారంటే ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారనమాట. ఓకేనా. డీఎఫ్ తర్వాత ఉండేదాన్ని ఏమంటారంటే ఫంక్షన్ యొక్క పేరు అంటారనమాట. ఈ పేరు అనేది మనం ఎప్పుడు కూడా ఎలా పెట్టుకోవాలంటే అండి యూనిక్ ఐడెంటిఫైయర్‌గా పెట్టుకోవాలనమాట. అంటే ఒక నేమ్‌ని మనం ఒక ప్రోగ్రామ్‌లో రాసే నేమ్‌ని ఇంకొక దానికి ఎప్పుడు కూడా అసైన్ చేయకూడదు. యూనిక్ నేమ్స్ అనే వాటిని మాత్రమే పెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. ఫైనల్లీ ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే అండి ఒక ఫంక్షన్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి రీక్యాప్ చేసేసుకొని ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేసుకుందాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తాన్ని కూడా నేర్చుకుందాం అనమాట. ఓకేనా. ముందుగా అసలు ఫంక్షన్ అంటే ఏం చెప్పాను? ఫంక్షన్ అంటే ఏం చెప్పాను? ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఏం చేస్తున్నాం? రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఏం చేస్తున్నాము? ప్రోగ్రామ్‌లో గనుక యూజ్ చేసుకోవాలనుకోండి ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారని చెప్పామనమాట. అలానే ఏం చేసాం? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని యూజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సెపరేట్ స్పెసిఫిక్ యాక్షన్స్ అనే వాటిని పెర్ఫార్మ్ చేస్తాం. ఇలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారని చెప్తారన్నమాట జనరల్‌గా అయితే. బట్ ఇదంతా నాకు తెలీదు కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఒక పీస్ ఆఫ్ కోడ్ అనేది డెవలప్ చేస్తాం అన్నమాట. ఈ పీస్ ఆఫ్ కోడ్‌ని మన పైథాన్ ఫైల్ లోపల మనం ఒక ప్రోగ్రామ్ లోపల ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రీయూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. అలానే ఒక ఫంక్షన్‌ని గనక క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏంటి? డీఎఫ్ అని రాసి ఫంక్షన్‌కి ఒక పేరు పెట్టేసి తర్వాత పారాంథసిస్ పెట్టేసి, కాలన్ పెట్టేసి, తర్వాత మనం ఏం చేస్తాం ఇండెంటేషన్ ఇచ్చేసేసి రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తారనమాట. ఓకే. ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ అనేదాన్ని క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా. మనం కూడా ఏం చేద్దాం అంటే ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం అనమాట. ఆల్రెడీ ఇందాక మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. మీకు ఈ స్క్రీన్ మీద ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసి ఉందనమాట. దీని యొక్క అవుట్‌పుట్ అనేది ఏమి రావచ్చు? డూ యూ హావ్ ఎనీ ఐడియా? ఇక్కడ మీకు ఒక స్క్రీన్ మీద ఒక కోడ్ కనపడుతుంది చూడండి. డీఎఫ్ అని రాసి, గ్రేట్ అని రాసేసి, తర్వాత నాకు గ్రీట్ అని రాసేసి, రౌండ్ బ్రేసెస్ పెట్టి ప్రింట్ ఆఫ్ హలో అని రాసాడు. తర్వాత నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అన్నాడు. ప్రింట్ ఆఫ్ నేమ్ అన్నాడు. ఇన్పుట్‌లో నాకు తేజ అని తీసుకున్నాడు. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఎలా ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి, ఇక్కడికెళ్ళి నేనేం చేశాను, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ప్రింట్ ఆఫ్ నేమ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి ఇన్పుట్‌లోకి వెళ్లి తేజ అని రాసేసాను. ఓకే. ఇప్పుడు మనం కోడ్‌ని గనుక రన్ చేసామనుకోండి, ఇక్కడ ఉన్న కోడ్‌ని గనుక చూసారనుకోండి, ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. దీంట్లో డీఎఫ్‌తో రాసారు కాబట్టి దీన్ని ఫంక్షన్ అంటాం. ఈ ఫంక్షన్ పక్కన రాసిన ఈ మొత్తాన్ని ఏమంటారంటే
దాన్ని ఏమంటారంటే అండి, దీన్ని రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. అంటే అసలు ఫంక్షన్ అనేది ఏం చేస్తది, మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్‌ని ఏం చేస్తది, రిజర్వేషన్ చేసుకొని పెట్టుకుంటదనమాట. మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్‌లో దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక సెపరేట్ మెకానిజం ద్వారా మనం ఏం చేస్తాం అంటే దాన్ని రీయూజ్ అనేది చేసుకుంటారనమాట. ఇలా ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. అలా నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని రాసాను. ప్రింట్ ఆఫ్ నేమ్ అని రాసాను. ఇన్‌పుట్‌లో నేమ్ తేజ అని తీసేసుకున్నాను. ఇప్పుడు కోడ్ గనుక రన్ చేసేసాననుకోండి, వాట్ విల్ బి ద అవుట్‌పుట్ ఏంటి అంటే తేజ అనేది వచ్చింది అన్నారు. వై ఎందుకని నాకిలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. సో, అవుట్‌పుట్ అనేది తేజ అనేది వచ్చింది. ఎందుకు అనే దాన్ని చూద్దాం అనమాట. ఇప్పుడు ముందుగా మనకి ఏం జరిగిందంటే ఈ హలో అనేది యాక్చువల్‌గా నేను ప్రింట్ ఆఫ్ హలో అనేది పెట్టాననుకోండి. అప్పుడు హలో అనేది నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఎందుకని నాకు ప్రింట్ అవ్వలేదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే. ముందుగా మనకేం జరిగిందంటే ఇప్పుడు నాకు ఎందుకు ఆ హలో అనేది ప్రింట్ అవ్వలేదు అంటే ఈ హలో అనే వర్డ్‌ని గనుక మనం ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనకి దానికి ఒక సెపరేట్ థింగ్ అనేది ఉందన్నమాట. దాన్ని ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ చేయాలి. బట్ అదేందో తర్వాత చూద్దాం. ముందుల ఇప్పుడు దాకా రాసిన కోడ్ ఏందంటే ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ యొక్క మీనింగ్ అనేది తెలుసుకుంటా వెళ్దాం అన్నమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఏం చేశాను ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండేదాన్ని ఏమంటారంటే అంటే ఫంక్షన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కోడ్‌ని రన్ చేసుకున్నాను అనుకోండి ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది? ఏం జరిగింది? నాకు ఏమి అవుట్‌పుట్ అనేది రాలేదు. ఎందుకని రాలేదు? ఎందుకని రాలేదు? నేను ఒక ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేశాను. ఈ ఫంక్షన్ డిఫైన్ చేశానంటే దాని మీనింగ్ ఏంది? మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఏం చేస్తున్నామంటే రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నాము అని దాని మీనింగ్ అన్నమాట. అంతేనా కాదండి? రిజర్వ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, రిజర్వ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తాం? వాడుకుంటేనే కదా మనకి ఆ కోడ్ అనేది మన ప్రోగ్రామ్‌లోకి వచ్చేది. ఇక్కడ నేనేం వాడతలేదన్నమాట. వాడడం లేదు కాబట్టి అప్పుడు నాకేమైందంటే ఆ కోడ్ ఉన్నా, లేనట్టే మీకు కనపడుతుందన్నమాట. ఓకేనా? ఓకే. తర్వాత నేనేం చేసేసాను, తర్వాత ఇన్‌స్ట్రక్షన్ ఏంది ఫంక్షన్ తర్వాత నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని ఉంది. నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని ఉందనుకోండి అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి రన్ చేసేసాను. ఇప్పుడు నాకేమైంది, ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది. ఫంక్షన్ అంటే కంప్యూటర్‌కి తెలుసనమాట. ఏంది ఇది రిజర్వేషన్ చేసి పెట్టుకున్న కోడ్‌రా బాబు అనేసి అనుకుందనమాట. ఓకే. తర్వాత అంతవరకి గుర్తుపెట్టుకొని దాన్ని వదిలేసేసింది. తర్వాత ఇన్‌స్ట్రక్షన్ ఎక్కడుందో చూసుకుందనమాట. నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని ఉంది. ఇన్‌పుట్ ఆఫ్ అని ఉంది అంటే ఏంది, ఇన్‌పుట్ అనే టెర్మినల్‌లో మనోడు తేజ అనే ఒక పేరు తీసుకున్నాడు కదా! ఆ పేరుని తీసుకొచ్చి ఏం చేసుకున్నాడంటే నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాడు అనేసి వచ్చేసింది. అప్పుడు నేమ్ ఈక్వల్ టు ఏంది, నేమ్ అనే వేరియబుల్‌లో తేజ అనే పేరుని స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఏం చేశాడు ప్రింట్ ఆఫ్ నేమ్ అని రాసాడు. నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయండి అన్నాడు. అప్పుడు మనకేం జరిగింది, తేజ అనే అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయిందనమాట. ఇలా మనకి ఏం జరిగిందంటే అండి కోడ్ ఇలా గనక రాసేసాం అనుకున్నప్పుడు మనకేమైందంటే అవుట్‌పుట్ అనేది రావడం జరిగిపోయిందనమాట. ఓకేనా? యాక్చువల్‌గా మనం జనరల్‌గా ఒక క్వెషన్ ఉందనమాట. ఎప్పుడైతే మనం ప్రింట్ అని రాసేసి హలో వరల్డ్ అని రాస్తామో, ఈ హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా! జనరల్‌గా ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కంటెంట్ ప్రకారం ప్రింట్ ఆఫ్ అని రాసేసి డబుల్ కోట్స్‌లో హలో వరల్డ్ అని రాసేసాం అనుకున్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? హలో వరల్డ్ అనే టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవ్వాలన్నమాట. కానీ నాకేమైందంటే హలో వరల్డ్ అనే టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవ్వలేదన్నమాట. ఇలా డిస్‌ప్లే చెయ్యాలి అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక మెథడ్ అనే దాన్ని చేయాలన్నమాట. దాన్నేమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ హలో అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్‌ని గనుక మనం ఇక్కడ గనుక మీకు ఒక ఫంక్షన్ బ్లాక్ ఉంది చూడండి. ఈ ఫంక్షన్ బ్లాక్‌లో నీకేముంది? హలో అనే ఒక టెక్స్ట్ అనేది ఉంది. ఈ టెక్స్ట్‌ని గనుక మనం డిస్‌ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ అనేది చేయాలన్నమాట. ఇలా ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా మాత్రం మనం ఏం చేస్తాం ఒక ఫంక్షన్‌లో ఉన్న కోడ్‌ని మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ అనేది చేస్తామన్నమాట. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి, దాని యొక్క సింటాక్స్ ఏందో చూద్దాం అన్నమాట. ఫంక్షన్ కాల్ చేయాలంటే. ఫంక్షన్ కాల్ చేయాలి అంటే ఫంక్షన్ కింద మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ఫంక్షన్ కాల్ అనేది చేస్తారన్నమాట. ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ కాల్ అనే దాన్ని చేస్తారన్నమాట. అలా చేయాలి అంటే సింటాక్స్ ఏంటిదంటే ఫంక్షన్‌కి మనం ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు రాసి తర్వాత మనం ఏం చేయాలి? రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలన్నమాట. రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టారు దాన్నేమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. అంటే మనం ఒక ఫంక్షన్ ఎన్ని సార్లయినా సరే మల్టిపుల్ టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా! ఇలా మనం ఎన్ని సార్లయితే ఫంక్షన్ పేరు రౌండ్ బ్రేస్ ఎన్ని సార్లయితే యూజ్ చేస్తామో అన్ని సార్లు మనకేమవుతుందంటే ఫంక్షన్‌లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది మనకి ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో, దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ట్రై ఔట్ చేసి వచ్చేద్దాం అన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ గ్రీట్ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాము ఈ తేజకి, నేమ్‌కి మధ్యలో నేనేం చేశానంటే ఫంక్షన్ కాల్ చేద్దాం. ఫంక్షన్ యొక్క పేరేందండి? గ్రీట్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి? రౌండ్ బ్రేసెస్ పెట్టాను. ఇప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, హలో వరల్డ్
జరిగిపోయిందనమాట. మళ్ళీ ఈ గ్రీట్ అనే దాన్ని నేనేం చేశానంటే అండి, ఈ తేజ లైన్ తర్వాత మళ్ళీ కాపీ చేసేసేసి ఇక్కడ కూడా ప్రింట్ చేసేసాననమాట. ఇప్పుడు మనకేం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు కూడా మనకేం జరిగింది, మళ్ళీ కూడా నాకు హలో వరల్డ్ అనే టెక్స్టే ప్రింట్ అవ్వడం జరిగిపోయింది. మళ్ళీ నేను ఇంకోసారి వాడాను. ఇప్పుడు నాకేమైంది, మళ్ళీ నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. అంటే ఏం చేసేసాను నేను, హలో వరల్డ్ అనే టెక్స్ట్ ఎన్ని సార్లు రాసానండి? ఒకసారే రాసింది. కానీ నాకు ఎన్ని సార్లు ప్రింట్ అయింది? మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ అనేది అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమైందనమాట ఫైనల్‌గా. ఫంక్షన్స్ అంటే ఎందుకు క్రియేట్ చేస్తారనేది మీకు అర్థమైంది. ఫంక్షన్స్ అంటే ఏంది? ఒక బ్లాక్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం రాసిన ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మల్టిపుల్ టైమ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఏం చేస్తాం, ఒక ప్రోగ్రామ్‌లో రీయూజ్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, ఈ ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారనేసి గుర్తుపెట్టుకున్నాం అనమాట. ఆ ఫంక్షన్ గనక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, డిఎఫ్ ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేస్తారు, డిఫ్ అని రాసి ఫంక్షన్ నేమ్ రాసి తర్వాత రౌండ్ బ్రేసెస్ తీసేసుకొని కాలన్ పెట్టేసి తర్వాత ఫంక్షనల్ బ్లాక్ అనేది రాస్తాం. ఈ ఫంక్షనల్ బ్లాక్‌లో ఉన్న కోడ్‌ని గనక మనం యూజ్ చేసుకోవాలనుకోండి, ఫంక్షన్ కాల్ అనే దాన్ని చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే, మన ప్రోగ్రామ్ లోపల ఏం చేయొచ్చు, ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనేది అర్థమైందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనండి. ఇప్పుడు మన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే ఫస్ట్ లైన్ తీసుకుంటదన్నమాట కంప్యూటర్ టీఎఫ్ అని. టీఎఫ్ అంటే దాన్నేమని చెప్పుకుంటది. ఇది ఒక ఫంక్షన్ రా బాబు అనేసి చెప్పుకుంటదన్నమాట. ఫంక్షన్ రా బాబు అనంగాల్నే ఆ ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ అంటే ఏంది? దానికి తెలుసన్నమాట రిజర్వేషన్ చేసుకోవడం అని. అందుకని ఏం చేసింది, దీన్ని రిజర్వేషన్ మాత్రమే చేసుకుంటారు కాబట్టి, ఆహా! ఫంక్షన్ అంటే ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడురా బాబు అనేసి అనుకుంటదన్నమాట. ఆ కోడ్‌ని అసలు చదవదన్నమాట. ఫంక్షన్ తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌లోకి వెళ్ళిపోయిద్దన్నమాట. తర్వాత పీస్ ఆఫ్ కోడ్ ఏంటిదండి? నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని ఉంది. అప్పుడు నాకేమైందంటే నేమ్ అనే వేరియబుల్, ఆ వేరియబుల్ ఏం చేసింది, ఇన్‌పుట్‌లో మనం ఏదైతే పేరు తీసుకున్నామో ఆ పేరుని తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటుందన్నమాట. అప్పుడేం జరిగిద్ది, నేమ్ అనే వేరియబుల్‌లో తేజ అనే వాల్యూ అనేది ఏమవుతుందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయిందన్నమాట. ఓకేనా? తర్వాత లైన్ లోపల కంప్యూటర్ లూప్. తర్వాత లైన్ ఏంటిదండి? ఆఫ్ అన్నట్టు. గ్రీట్ ఆఫ్ అంటే ఏందండి? గ్రీట్ అంటే ఏంటిది అనేది, గ్రీట్ అనేది వేరియబులా? కాదు. కాదు కాబట్టి ఏంది? ఫంక్షన్ యొక్క పేరు. ఫంక్షన్ పేరు పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టాడు. ఫంక్షన్ పేరు పెట్టి రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టారనుకోండి దాన్నేమంటారండి? ఫంక్షన్ కాల్ అని పిలుస్తారన్నమాట. ఫంక్షన్ కాల్ చేశారు. ఫంక్షన్ కాల్ చేయడం అంటే ఏంది? వెంకట్‌ని కాల్ చేశాను అంటే దాని మీనింగ్ ఏంది? వెంకట్‌కి ఫోన్ చేశాను అని దాని మీనింగ్ అన్నమాట. అంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్‌ని, ఫంక్షన్ లోపల ఉన్న కండిషనల్ బ్లాక్‌లో మనం ఏదైతే రిజర్వేషన్ చేసి పెట్టుకున్నామో, ఆ కోడ్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయరా బాబు అని చెప్పిందన్నమాట. అప్పుడు ఏం చేస్తది, ఈ కంప్యూటర్ ఫంక్షన్ లోపలికెళ్ళిపోయిద్దన్నమాట. అప్పుడు ఏం చేస్తది, ఫంక్షన్ లోపలికెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, డీఎఫ్ అని రాసేసి అక్కడేముంది, ఫంక్షన్ యొక్క పేరుంది. అంటే అప్పుడు అది చదివిద్దనమాట. ఓకే. ఇది పెట్టిన పేరేంది, గ్రీట్. అంటే మనకి బోలెడన్ని ఫంక్షన్స్ రాస్తారు ఒక ప్రోగ్రామ్‌లో. ఆ గ్రీట్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందనేది ఎతుక్కుంటదనమాట. ఎతుక్కొని ఆ లైన్‌లోకెళ్తుంది. డీఎఫ్ అని రాసి గ్రీట్ ఆఫ్ యాహ్! ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఈ గ్రీట్ ఆఫ్ అనే ఫంక్షన్ నేమ్ ఉన్న కోడ్‌ని ఏం చేయమన్నారంటే రిజర్వేషన్ చేసుకున్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పిందనమాట. అప్పుడు ఏం చేస్తది, ఫస్ట్ లైన్‌లోకెళ్తుంది. గ్రీట్ ఆఫ్ అనే ఫంక్షనేనా? అవును అనుకుందనమాట. తర్వాత లైన్‌లోకెళ్తుంది. తర్వాత లైన్ ఏముందండి? తర్వాత లైన్ ఏముంది? ప్రింట్ ఆఫ్ హలో అని ఉంది. అంటే ప్రింట్ ఆఫ్ హలో అంటే ఏంది? హలో అనే టెక్స్ట్‌ని ప్రింట్ చేయరా బాబు అని చెప్పింది. అప్పుడేం చేస్తది? హలో అనే టెక్స్ట్‌ని ప్రింట్ అయిపోయింది. తర్వాత ఫంక్షన్‌లో నెక్స్ట్ లైన్ ఏమన్నా ఉందా? లేదు. లేదు కాబట్టి ఏమైద్దంటే, "ఒరేయ్! నువ్వు చెప్పిందంతా నేను ఎగ్జిక్యూట్ చేశానురా బాబు" అని చెప్పిద్దనమాట. వెంటనే అప్పుడు ఏమైద్ది? కోడ్ అనేది గ్రీట్ ఆఫ్ అనే ఫంక్షన్ తర్వాత ఉన్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్‌లోకి వెళ్ళిపోతుంది. తర్వాత లైన్ ఏంది? ప్రింట్ ఆఫ్ నేమ్. ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే ఏంది? నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. అప్పుడు నాకేమైంది? తేజ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయింది. ఇలా మనకి ఏం జరిగిద్దంటే అండి, ఒక ఫంక్షన్ కనుక మనం క్రియేట్ చేసేసామనుకోండి, ఆ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, దిస్ ఈస్ ద వేలో మనకి ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిందన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా మీకు? ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ చూద్దాం అన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే అండి, ఇలా గనక కోడ్ రాశానన్నమాట. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఒక్క సెకండ్. మీకు ఈ స్క్రీన్ మీదే కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కోడ్ రాస్తున్నాను. ఇలా రాసాననుకోండి, వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఇందాక నేనేం చేశాను, ఫంక్షన్ రాసి, ఫంక్షన్ కాల్ అనేది కింద రాసాను. ఇప్పుడు నేనేం చేశాను, ఫంక్షన్ కాల్ పైన రాసి, ఫంక్షన్‌ని కింద రాసాను. ఇప్పుడు గనక రన్ చేశాననుకోండి, వాట్ విల్ బి ద అవుట్‌పుట్? వి ఆర్ గెట్టింగ్ ద సింటాక్స్ ఎర్రర్.
అప్పుడు నాకేమని వచ్చిందంటే అండి సింటాక్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయిందనమాట. నేమ్ ఎర్రర్ సారీ. నేమ్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయిందనమాట. నేమ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే గ్రీట్ అనేది ఏంటిది అనేది చూసుకుందనమాట. ఇక్కడేముంది ఫంక్షన్ కాల్ అంటే మనం ఏదైతే చేసామో ఫంక్షన్ కాల్ అంటే ఫంక్షన్ నేమ్ ఉంటేనే కదా ఫంక్షన్ ఉంటేనే కదా ఫంక్షన్ కాల్ చేసేది. కంప్యూటర్ అనేది ఏం చేస్తది పైథాన్ లైన్ బై లైన్ అనే సీక్వెన్స్‌లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటది. ఇలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు గ్రీట్ అంటే ఈ సెకండ్ లైన్ కంటే ముందల గ్రీట్ అనే ఫంక్షన్ ఉందా? లేదు. అసలు లేని ఫంక్షన్ పేరుని పెట్టేసి ఎగ్జిక్యూట్ చేయరంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? చేయలేం కదా! అందువల్ల మనకేమైందంటే ఇలా ఫంక్షన్‌ని డిఫైన్ చేయకుండా ఎప్పుడూ కూడా మనం ఫంక్షన్ కాల్ అనేది గనక చేసేసామనుకోండి, అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి నేమ్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందండి? ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఉందా? ఓకే. జస్ట్ ఒక సెకండ్. ఒక సెకండ్. ఓకేనా? యాహ్! యాహ్! అప్పుడు మనకేమవుతుందంటే అండి, ఇలా ఎర్రర్ నేమ్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా? ఓకే. ఎందువల్ల అలా వచ్చిందంటే ఎక్స్‌ప్లనేషన్ చూసేసారు. అలానే మరొక కాన్సెప్ట్‌లోకెళ్దాం. ఫంక్షన్ కాల్ చేశాను. ఇప్పుడు అవుట్‌పుట్ అనేది ఇలా రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫంక్షన్ కాల్ అనేది చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఏం చేయాలి? ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత మాత్రం మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ అనేది చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనండి? ఓకే. అలానే మరొక కంటెంట్ చూద్దాం అనమాట. ఈ స్క్రీన్ మీద నీకొక కోడ్ కనపడుతుంది చూడండి. ఏమనుంది? మీకొక కోడ్ కనపడుతుంది. ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లోపల నాకేముందంటే హలో అనే ఒక టెక్స్ట్ ఉంది కదండీ! ఈ టెక్స్ట్ పక్కన నేను ఒక వాల్యూని పాస్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు నేనేం చేద్దాము, ఇప్పుడు మీరు కోడ్ చూసారనుకోండి డీఎఫ్ ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేశారు. ఆ ఫంక్షన్ లోపల ఏముంది? మెసేజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లో ఏముంది? హలో అనే ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ పక్కన ఏముందంటే ఒక క్వెషన్ మార్క్ ఉందన్నమాట. అంటే అక్కడ నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఉందండి. మీకు ఈ స్క్రీన్ మీద ఒక కోడ్ కనపడుతుంది. నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని రాసాను కదా! అంటే నేను ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ తీసుకున్నానో, ఆ వాల్యూని మనం ఏం చేద్దామంటే అండి, ఒక ఫంక్షన్ లోపల గనక గ్రీట్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా! ఈ గ్రీట్ అనే ఫంక్షన్ లోపల గనక పాస్ చేయాలి అనుకోండి, ఈస్ ఇట్ పాసిబుల్? కెన్ వి యాక్సెస్ ద నేమ్? అంటే ఆ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో, ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూని మనం ఏం చేయాలి అంటే, ఇక్కడికి తెచ్చుకొని హలో ప్లస్ నేమ్. హలో ప్లస్ నేమ్‌లో ఏముంది? తేజ ఉంది. హలో ప్లస్ తేజ అంటే ఏంది? హలో తేజ అనే వర్డ్‌ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. అలా ప్రింట్ చేయాలి అనుకోండి. ఈస్ ఈస్ ఇట్ పాసిబుల్? ఈస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? అలా చెయ్యాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. నేనేం చేస్తున్నానంటే అండి, నేను నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ నేమ్ అనే వేరియబుల్‌లో నేనేం తీసుకున్నాను? తేజ అని తీసుకున్నాను. ఈ తేజ అనే వర్డ్‌ని నేను ఏదైతే తీసుకున్నానో, ఈ తేజ అనే వర్డ్‌ని నేను ఎలా ప్రింట్ చేయాలి అనుకుంటున్నానంటే, ఒక ఫంక్షన్ ఉంది నా దగ్గర. ఆ ఫంక్షన్ ఏముంది? ఆ ఫంక్షన్‌లో మెసేజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లో ఏముందంటే అండి, హలో అనే టెక్స్ట్ మాత్రమే ఉందనమాట. ఆ టెక్స్ట్ పక్కన నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఈ తేజ అనే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌ని మాత్రమే తెచ్చుకుందాం అనుకుంటున్నానన్నమాట. అలా తెచ్చుకొని ఇప్పుడు నేనేం చేద్దాం హలో ప్లస్ తేజ అనే దాన్ని మాత్రమే నేను ప్రింట్ చేద్దాం అనుకున్నానన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఈస్ దేర్ ఎనీ పాసిబుల్? అలా మనం ప్రింట్ చేయగలమా లేదా అనేసి ఒక క్వెషన్ అడిగాడన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయొచ్చంటే ఫంక్షన్ మనం రిజర్వేషన్ చేసుకోవడం అనేది మనం అనుకున్నాము. ఆ ఫంక్షన్‌లోకి మనం ఏం చేయొచ్చంటే ఒక వాల్యూని మనం ఏం చేయొచ్చంటే పాస్ అనేది చేయొచ్చన్నమాట. ఔట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నుండి మనం ఏం చేయొచ్చంటే ఔట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ నుండి ఏదైతే పీస్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయో ఆ కోర్స్‌ని మనం ఏం చేయొచ్చంటే ఫంక్షన్ లోపల కూడా మనం ఏం చేయొచ్చంటే పాస్ అనేది చేయొచ్చనమాట. అలా పాస్ చేయాలి అంటే ఎలా చేస్తారు? ఏంది అనే దాని గురించి చూద్దామనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని యూజ్ చేయాలన్నమాట. అంటే ఒక ఫంక్షన్ బ్లాక్ లోపలికి ఏదైనా ఒక వాల్యూని గనక మనం పాస్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే హలో అనే టెక్స్ట్ పక్కకి మనం ఏం చేయాలి? నేమ్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని పాస్ చేయాలన్నమాట. అలా ఒక ఫంక్షన్ లోపలికి ఒక వాల్యూని గనక మనం పాస్ చేయాలి అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం
వాటిని యూజ్ చేస్తారనమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఎలా యూజ్ చేస్తారనేది దాని సింటాక్స్ చూద్దారనమాట. ఆ సింటాక్ ఏంటిదంటే అండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఒక ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ ఉందా, ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఏఆర్జీఎస్ అని రాశాడనమాట. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. అంటే ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఫంక్షన్ లోపలికి వాల్యూస్ అనే వాటిని ఏం చేయొచ్చు అంటే పాస్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఇప్పుడు మరొక వర్డ్ నేర్చుకున్నామండి. ఇప్పుడు దాకా మీకు ఫంక్షన్ అంటే చెప్పాను. ఫంక్షన్ కాల్ అంటే ఏందో చెప్పాను. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏందో చెప్పాను. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. మీకేమైనా డౌట్ ఉన్నాయా? ఈస్ ఇట్ క్లియర్? క్లియర్‌గా ఉన్నాయి గదండీ ఆ 3? క్లియర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఎలా పాస్ చేస్తారని దాని సింటాక్స్ చూద్దాం అన్నమాట. సింటాక్స్ అర్థమైంది. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఒక ఫంక్షన్‌కి ఎలా పాస్ చేస్తారో చూద్దాం అన్నమాట. అలా పాస్ చేయాలంటే కోడ్ చూద్దాం అన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నేమ్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూని తీసుకొచ్చి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, హలో అనే టెక్స్ట్ ఏదైతే ఉందో, ఆ టెక్స్ట్ పక్కకు తీసుకొచ్చి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని పాస్ చేయాలన్నమాట. అలా పాస్ చేయాలంటే ఈ గ్రీట్ పక్కన ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకున్నాను. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది రాసుకుంటున్నాను. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చనమాట. అక్కడికెళ్ళి నేనేం చేశానంటే, ఒక వర్డ్‌ని కదా పెట్టుకుంటుంది. అందుకని డబ్ల్యూఓఆర్‌డి వార్డ్ అని పెట్టేసాననమాట. వార్డ్ అని పెట్టేసేసాననమాట. అప్పుడు నాకేమైంది, ఓకే. ఒక ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. ఎప్పుడైనా సరే ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్‌లో గనుక ఏదైనా టెక్స్ట్ ఉందనుకోండి ఆటిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు నేను వార్డ్ అనే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను. ఈ ఆర్గ్యుమెంట్‌ని మనం ఏం చేస్తామంటే అండి, ఇదే ఆర్గ్యుమెంట్‌ని మనం ఏం చేస్తాము, ఏ ఫంక్షన్ బ్లాక్ లోపలైతే ఆర్గ్యుమెంట్‌ని క ఆర్గ్యుమెంట్‌ని కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నామో, అదే పొజిషన్‌లో మనం ఏం చేయాలి, ఇదే ఆర్గ్యుమెంట్‌ని మెన్షన్ చేయాలన్నమాట. అంటే మనం ఏ ఫంక్షన్ లోపలికైతే వాల్యూని పాస్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ పాస్ చేసే లైన్‌కి మనం ఏం చేయాలంటే సేమ్ ఆర్గ్యుమెంట్‌ని తీసుకొచ్చి యాడ్ చేయాలన్నమాట. ఎక్కడికి మనం యాడ్ చేద్దాం అనుకున్నాం, హలో అనే టెక్స్ట్ పక్కన ఒక వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ వాల్యూ పేరేందో మనకనవసరం. ఇక్కడ ఆర్గ్యుమెంట్‌కి పేరు ఏదైతే పెట్టామో, ఆ పేరు అనేది పెట్టాలన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే అండి, ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే. ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు వాల్యూని గనక పాస్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఎలా పాస్ చేస్తారంటే అండి, మనకి ఫంక్షన్ అయిపోయింది కదా! ఫంక్షన్ తర్వాత ఏముంది? ఫంక్షన్ కాల్ ఉందా? ఈ ఫంక్షన్ కాల్ ఏం చేస్తారంటే అండి, మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసామో, ఆర్గ్యుమెంట్ పేరు పెట్టి, దానికి ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు అనేది పెడితే ఏమైద్ది? అసైన్ అయ్యిద్దనమాట. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి, ఏ వాల్యూనైతే మనం పాస్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ వాల్యూ గాని, వేరియబుల్ గాని ఇవ్వాలనమాట. ఇక్కడ నేనేం చేద్దాం? నేమ్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని పాస్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు నేనేం చేశానంటే, వార్డ్ ఈక్వల్ టు నేమ్ అని పెట్టాను. అప్పుడు నాకేమైద్ది, ఈ గ్రీట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, వార్డ్ అంటే ఏంది? ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్‌కి ఏం చేస్తుందంటే, వాల్యూ కింద నేమ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో, ఆ వాల్యూని పాస్ చేస్తదనమాట. అప్పుడు ఏం చేస్తది? ఫంక్షన్ లోపల వార్డ్ అనే వేరియబుల్ వచ్చిన ప్రతిసారి ఏం జరిగిద్దంటే అండి, ఫంక్షన్ లోపలనమాట. ఫంక్షన్ లోపల వార్డ్ అనే వేరియబుల్ వచ్చిన ప్రతిసారి ఏం జరిగిద్దంటే, నేమ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో, ఆ వాల్యూ మాత్రం మనకేమవుతుందంటే పాస్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. అప్పుడు హలో ప్లస్ నేమ్ అనే వేరియబుల్ నేమ్ తేజ ఉంది. ఆ 2 కలిపితే ఏమైద్ది? హలో తేజ అనేది మనకేమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. ఫైనల్లీ అప్పుడు నాకేమైందంటే అండి హలో తేజ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుందనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ట్రై చేసి వచ్చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే అండి ఇక్కడికెళ్ళి నేనేం చేశాను, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఆర్గ్యుమెంట్ అంటే ఏంది? వార్డ్ అని తీసుకున్నాను. ఇక్కడ కూడా నేనేం చేశాను, ఈ క్వెషన్ మార్క్ తీసుకొని ఇక్కడికి నేనేం చేద్దాం, వాల్యూ పాస్ చేద్దాం. ఏ వాల్యూనైతే పాస్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ అనే దాన్ని ఇస్తామనమాట. ఇప్పుడు ఫంక్షన్ కాల్ లోపలికి మనం ఏం చేస్తాము, వాల్యూని కనుక ఫంక్షన్ లోపలికి పాస్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ నేమ్ రాసి ఈజ్ ఈక్వల్ పెట్టి ఏ వాల్యూనైతే మనం పాస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ కనుక ఇచ్చేసాం అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే హలో తేజ్ అనే టెక్స్ట్ అనేది మనకేమవుతుందంటే ఫామ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనండి, అర్థమైందా? మరొక కాన్సెప్ట్ చూద్దాం. జస్ట్ ఎ సెకండ్. యాహ్! సాత్విక్. యాహ్! యాహ్! అలానే ఇప్పుడు మనం ఏం చేసేసాము, ఒక ఫంక్షన్ ఇన్‌సైడ్ లోపలికి ఏం చేసాము, ఒక వేరియబుల్‌ని గనుక పాస్ చేయాలంటే ఎలా పాస్ చేశారనేది మనం చూసేసామనమాట. ఇప్పుడు మనకి ఏదైతే లైన్ జరిగిందో, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ స్క్రీన్ మీద ఒక కోడ్ కనపడుతుంది చూడండి. అంటే ఒక
వాల్యూని ఎలా పాస్ చేయాలో మనం చూసేసాం అనమాట. రైట్‌లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఇదే కోడ్ కనుక చూసేసారనుకోండి, ఇక్కడ మీకేముంది ఒక వేరియబుల్ ఉంది. ఇన్‌సైడ్‌లో మీకేముంది ఫంక్షన్ లోపల మెసేజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ కాడైతే ఇందాకైతే మనకేముంది ప్రింట్ ఆఫ్ మెసేజ్ అనేది ఉంది. ఈ ప్రింట్ ఆఫ్ మెసేజ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో, ఆ వేరియబుల్ నేనేం చేశానంటే ఇన్‌సైడ్ ఆఫ్ ద ఫంక్షన్‌లో కాకుండా ఔట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్‌లో నేను ప్రింట్ చేశానన్నమాట. అప్పుడు మనకేం జరిగిద్దనేది అవుట్‌పుట్ చూద్దాం అన్నమాట. వాట్ విల్ బి ద అవుట్‌పుట్. నా దగ్గర ఇక్కడ మెసేజ్ అనే వేరియబుల్ ఉంది కదండీ! ఇదే వేరియబుల్ నేనేం చేశానంటే అండి, ఇక్కడ నుండి కట్ చేసేసి ఔట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్‌కి తీసుకొచ్చేసి పేస్ట్ చేసేసానన్నమాట. పేస్ట్ చేసేసి ఇప్పుడు కోడ్‌ని రన్ చేసేసాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఏం రావచ్చు? హలో తేజ్ అనేది రావాలి కదా! ఏమైందో చూద్దాం. ఏమైంది? వి ఆర్ గెట్టింగ్ ద నేమ్ ఎర్రర్. అంటే ఒక నేమ్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఏంటిది నేమ్ ఎర్రరు? మెసేజ్ అనే పేరనేది అసలు నువ్వు డిఫైన్ చేయలేదురా బాబు అని చెప్పిందనమాట. మెసేజ్ అనే వేరియబుల్‌ని నువ్వు డిఫైన్ చేయలేదురా బాబు అని చెప్పింది. ఎందుకని ఇలా చేసింది అంటే, అప్పుడు కంప్యూటర్ రీడ్ చేస్తదనమాట. ఏం చేస్తది? ఇక్కడ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని ఫంక్షన్ అనుకుంటది. తర్వాత ఇక్కడికెళ్తుంది కోడ్. ఈ కోడ్ ఏం చేస్తుంది? నేమ్ ఈక్వల్ టు అంటే నేమ్ అనే వేరియబుల్ ఉంది. దాంట్లో పేజ్ అనే వాల్యూ అనే స్టోరేజ్ అయిందనుకోండి. తర్వాత ఏముంది? గ్రీట్ ఆఫ్ అంది. గ్రీట్ ఆఫ్ అంటే ఏంది? ఫంక్షన్ యొక్క నేమ్. ఫంక్షన్ నేమ్ లోపల ఏంది? ఫస్ట్ రాసాడు కాబట్టి వార్డ్. వార్డ్ అంటే ఏంది? ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్‌కి వాల్యూ ఏం చేసింది? నేమ్ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయని చెప్పింది. ఇప్పుడు నాకు ఇక్కడికెళ్ళిందనమాట. ఫంక్షన్ లోపలికెళ్ళింది. ఫంక్షన్ లోపల ఏం జరిగింది? ఫస్ట్ లైన్‌లో గ్రీట్ అనే వేరియబుల్ ఉంది కదా! గ్రీట్ అనే ఫంక్షన్ నేమ్ ఉంది. దాంట్లో ఆర్గ్యుమెంట్ ఏముంది? వార్డ్. వార్డ్‌కి ఏమవుతుంది? నేమ్ అనే వేరియబుల్‌లో తేజ ఉంది కాబట్టి తేజ అనే దాన్ని యాడ్ చేస్తది. తర్వాత నెక్స్ట్ లైన్‌లోకి ఏమవుతుంది? మెసేజ్ ఈక్వల్ టు హలో ప్లస్ హలో ప్లస్ వార్డ్. వార్డ్ అంటే ఏంది? తేజ కాబట్టి హలో తేజ అంటే హలో తేజ అనే దాన్ని స్టోర్ చేసుకుంటది. తర్వాత మనకేమన్నా కోడ్ ఉందా? లేదు. ఏమీ లేదు కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే ఏమీ చేయకుండా వదిలేసేసింది. తర్వాత ఏం జరిగింది? ప్రింట్ ఆఫ్ మెసేజ్ అనే లైన్ ఉంది. ప్రింట్ ఆఫ్ మెసేజ్ అంటే ఏంది? మెసేజ్ అనే వేరియబుల్ ఉందా? అది ఫంక్షన్‌లో ఉంది. ఫంక్షన్‌లో ఉన్న దాన్ని ఏంది? రిజర్వేషన్ చేసుకున్నామని అంటారనమాట. ఫంక్షన్ బయట ఏమన్నా ఉందా? మెసేజ్ అనే వేరియబుల్ లేదు కాబట్టి అప్పుడు మనకేమైందంటే ఇలా నేమ్ ఎర్రర్ అనే దాన్ని ప్రింట్ చేయడం అనేది చేసిందనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? సో అవన్నీ మీకు చెప్తాను. వన్ యాహ్! ఇప్పుడు మనం ఏం చేస్తారంటే, ఎలా చేస్తారనేది చూద్దామనమాట. ఇలా గనక మనం రాసేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే, ఫంక్షన్ ఎలా కంప్యూటర్ రీడ్ చేస్తుందంటే, ఇలా రీడ్ చేయడం ద్వారా అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేస్తుందనమాట. అదే ఇప్పుడు ఫంక్షన్ లోపల ఏదైతే వేరియబుల్ ఉందో, ఆ వేరియబుల్‌ని గనక మనం ప్రింట్ చేయాలి అనుకోండి, ప్రింట్ అనే స్టేట్మెంట్ గనక మనం ఔట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్‌లో గనక రాసారనుకోండి, మనకి ఇలా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా రాకుండా ఉండాలి అనుకోండి, ఇన్‌సైడ్‌లో ఫంక్షన్ యొక్క ఇన్‌సైడ్‌లో క్రియేట్ చేసిన వేరియబుల్‌ని మనం ఎక్కడ యూజ్ చేయాలంటే ఫంక్షన్ ఇన్‌సైడ్‌లో మాత్రం మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నమాట. ఫంక్షన్ యొక్క ఔట్ సైడ్‌లో కనుక మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, వి ఆర్ గెట్టింగ్ ద నేమ్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఫంక్షన్ ఇన్‌సైడ్‌లో క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆటిని మనం ఏం చేయాలి? ఫంక్షన్ ఇన్‌సైడ్‌లోనే మనం ఏం చేయాలంటే ప్రింట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఫంక్షన్ యొక్క ఔట్ సైడ్‌లో గనుక ప్రింట్ చేసేసామనుకోండి, అప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే నేమ్ ఎర్రర్ అనే దాన్ని మనకి ఏం చేస్తుందంటే ప్రొవైడ్ చేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమన్నా డౌట్ ఉందా అండి? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ ఇన్‌సైడ్‌లో క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో, ఆ వేరియబుల్‌ని మనం ఏం చేయాలి? ఫంక్షన్ ఇన్‌సైడ్‌లోనే మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నమాట. అలా చేయకుండా ఇంకొక మెథడ్ చేయొచ్చన్నమాట. ఫంక్షన్ ఔట్ సైడ్ లోపల కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకోండి. ఫంక్షన్ ఇన్‌సైడ్‌లో క్రియేట్ చేసిన ఏదైతే వాల్యూ ఉందో వేరియబుల్, ఆ వేరియబుల్‌ని మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ ఔట్ సైడ్‌లో గనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే రిటర్న్ రిటర్న్ ఏ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ ఇన్‌సైడ్‌లో క్రియేట్ చేసిన ఆర్గ్యుమెంట్స్‌ని మనం ఏం చేయొచ్చంటే ఫంక్షన్ ఔట్ సైడ్‌లో కూడా మనం ఏం చేయొచ్చంటే ఔట్ సైడ్ లోపల కూడా మనం ఏం చేయొచ్చంటే వాల్యూని ఏం చేయొచ్చు? పాస్ అనేది చేయొచ్చన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం? స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటది కాబట్టి, మనం ఏం చేద్దామంటే మరొకసారి కూడా రీకాల్ చేసుకుంటే బావుంటదండి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నయన్ని మరొకసారి కూడా రీకాల్ చేసుకున్నారనుకో ఇంకొంచెం బాగా అర్థమైద్దనమాట. ఎందుకంటే రిటర్న్ గనుక ఒక్కటే చెప్పేసారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు ఫంక్షన్స్ గురించి అర్థమైపోతదనమాట. ఆ తర్వాత మీకేమైద్దంటే నెక్స్ట్ సెషన్స్ అన్ని కొంచెం ఈజీగా ఉంటాయన్నమాట. ఓకేనండి. అందుకోసం మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్‌లో మరొకసారి ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో కంటెంట్ ఈ కంటెంట్ అంతా కూడా ఒకసారి రీకాల్ చేసేసి నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేస్తానన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎందుకంటే అండి ఈ సీక్వెన్స్ అనేది మీకు చెప్పాలి కాబట్టి రిటర్న్ అనేది చెప్పకుండా మీకు చెప్పకూడదనేసి ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఆపేసేసానండి. ఓకేనా?
ఓకే. మీరనుకున్న ప్రతి కాంటెంట్ అనేది కూడా మీకు క్లియర్ అయిపోతదండి. సో, ఎందుకంటే ఈ డాక్యుమెంట్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ అంతా కూడా క్రియేట్ చేసే ఉంటది కాబట్టి, కొంచెం మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాం. ఎట్ ది సేమ్ టైమ్ సెకండ్ థింగ్ ఏందంటే అండి, మండే ఆన్‌వర్డ్స్ మీకు సాయంత్రం 7:30కి కూడా ఇంకొక సెషన్ ఉంటుందండి. సో, పొద్దున పూట మామూలుగానే జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఈవినింగ్‌లో మనం ఓన్లీ ఫర్ టాస్క్‌లు మాత్రమే స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే మీరు ఎంత నేర్చుకున్నా గాని టాస్క్ రాకుండా మీరు జాబ్ కొట్టడం కష్టమండి. సో, ఎందుకంటే టాస్క్‌లే అడుగుతారు కదా! పైథాన్ వచ్చు అని మీరు చెప్తారు. పైథాన్ వచ్చు అంటే పైథాన్ టాస్క్ ఇస్తాడు. హ్యాకర్ ర్యాంకర్ నుండో లేకపోతే లీడ్ కోడ్ నుండో ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ మీకు చేస్తేనే కదండీ కంప్లీట్ అయ్యేది. ఒక హాఫ్ అన్ అవర్‌లో 15 మినిట్స్ ఏమన్నా టాస్క్ అడుగుతాడు. ఒక 10 మినిట్స్ టాస్క్ అడుగుతాడు. ఒక 15-20 మినిట్స్ ఏమన్నా డెవాప్స్ టూల్స్ అడుగుతాడు. అప్పుడు మనకేమవుతుందంటే అండి టాస్క్ ఎబిలిటీ లేదనుకో ఈజీగానే మనం